గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ మనం పేపర్ 5కి సంబంధించినటువంటి యూనిట్ 1లో ఉన్న పొటెన్షియల్ గురించి డిస్కస్ చేస్తాం. ప్రీవియస్ క్లాసెస్లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్, విద్యుత్ పొటెన్షియల్ అంటే ఏంటో నేర్చుకున్నాం. పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్, ఒక బిందు విద్యుదావేశం వల్ల ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని ఏ విధంగా కనుక్కోవాలో మనం దానికి ఎక్స్ప్రెషన్ ఏమిటో చూడడం జరిగింది. ఇవాళ మనం పొటెన్షియల్ డ్యూ టు ఛార్జ్డ్ స్పెరికల్ షెల్ అంటే ఒక గోళాకార ఏకరీతి ఆవేశిత బోలుగోళం మనం తీసుకున్నట్లయితే ఈ ఆవేశిత బోలుగోళం వల్ల విద్యుత్ పొటెన్షియల్ విలువను మనం కనుక్కోవాలి. ఏ విధంగా వస్తుందో ఇవాళ క్లాసులో మనం చూద్దాం. సో ఒక బోలుగోళాన్ని మనం తీసుకున్నట్లయితే మీకు పటంలో చూపినట్లుగా ఇది బోలుగోళాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఈ బోలుగోళం మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ బోలుగోళం దీని వ్యాసార్థం క్యాపిటల్ ఆర్ అనుకున్నాం. లెట్ ద స్పెరికల్ షెల్ ఈజ్ హ్యావింగ్ రేడియస్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ అండ్ ద చార్జ్ ప్లస్ క్యూ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ఇట్స్ సర్ఫేస్. నౌ లెట్ us assume the surface charge density of this spherical shell is sigma. మనం తీసుకున్నటువంటి ఈ గోళాకార ఆవేశిత బోలుగోళం యొక్క సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటే ఉపరితల ఆవేశ సాంద్రతను నేను సిగ్మా అనుకున్నాను. సో ఇప్పుడు సిగ్మా అనేది ఉపరితల ఆవేశ సాంద్రత అయినట్లయితే టోటల్ ఛార్జ్ ఆన్ ద స్పియర్, మనం తీసుకున్నటువంటి గోళం మీద ఉన్నటువంటి మొత్తం విద్యుదావేశాన్ని మనం ఎట్లా రాయొచ్చు అంటే Q ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ ఇంటూ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. అంటే గోళం ఉపరితలం మీద ఉన్న మొత్తం విద్యుదావేశం విలువ గోళం ఉపరితల వైశాల్యం ఇంటూ దాని ఉపరితల ఆవేశ సాంద్రతకు సమానం అవుతుంది. సో మనం తీసుకున్న గోళం తాలూకు వ్యాసార్థం క్యాపిటల్ ఆర్ అనుకున్నాం కాబట్టి మనం తీసుకున్నటువంటి బోలుగోళం మీద విద్యుదావేశము ద టోటల్ ఛార్జ్ రిసైడ్స్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ది స్పెరికల్ హాలో స్పెరికల్ సర్ఫేస్ Q ఈజ్ ఈక్వల్ టు 4 క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఇంటూ సిగ్మాకి సమానం. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1 అనుకుందాం. కాబట్టి మనం ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. లీనియర్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటే లీనియర్ ఛార్జ్ డెన్సిటీ దాన్ని ల్యాండాతో చూపిస్తాము. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు Q/L అవుతుంది. అది రేఖీయ ఆవేశ సాంద్రత. ఒక తీగ వెంబడి విద్యుదావేశం ఏకరీతిగా విస్తరించి ఉంటే దాన్ని రేఖీయ ఆవేశ సాంద్రత అంటారు. ల్యాండాతో చూపిస్తాం. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు Q/Lకి సమానం అవుతుంది. అదే ఒక ఉపరితలం మొత్తం మీద కూడా విద్యుదావేశం ఏకరీతిగా విస్తరించి ఉంటే అప్పుడు సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటాము. ఉపరితల ఆవేశ సాంద్రత సిగ్మా ఈజ్ ఈక్వల్ టు Q/A. సో మొత్తం విద్యుదావేశము బై దాని ఉపరితల వైశాల్యాన్ని మనం ఎట్లా చెప్తామయ్యా అంటే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటాం. వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ రో తీసుకున్నట్లయితే Q/Vకి సమానం అవుతుంది. సో ఈ విధంగా మనం ఉపరితల ఆవేశ సాంద్రత సిగ్మా అనుకున్నట్లయితే తీసుకున్న బోలుగోళం మీద మొత్తం విద్యుదావేశం Q ఈజ్ ఈక్వల్ టు 4πr² ఇంటూ సిగ్మాకి సమానం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఆవేశ బోలుగోళం వల్ల విద్యుత్ పొటెన్షియల్ని 3 సందర్భాల్లో మనం లెక్కించాల్సి ఉంటుంది. సందర్భం 1 ఏమిటంటే పొటెన్షియల్ ఎట్ అవుట్ సైడ్ ద సెల్. మనం తీసుకున్నటువంటి ఆ గోళం యొక్క వెలుపల ఒక బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ని లెక్కించాలి. సో ఇది గోళం వెలుపల P అనే బిందువు నేను తీసుకున్నాను. ఈ P అనే బిందువు లోపల కేంద్రం నుంచి స్మాల్ r దూరంలో ఉందనుకుంటే ఈ స్మాల్ r బిందువు దగ్గర గోళం వెలుపల విద్యుత్ పొటెన్షియల్ విలువను మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కనుక్కోవడానికి మనం ఏం చేయాలంటే P అనే బిందువు దగ్గర విద్యుత్ పొటెన్షియల్ని కనుక్కోవడానికి OP ఈజ్ ఈక్వల్ టు స్మాల్ r అయ్యేటట్లు ఈ స్మాల్ r వ్యాసార్థం ఉన్నటువంటి ఒక గాషియన్ గోళాకార ఉపరితలాన్ని ఓను కేంద్రంగా మనం నిర్మించాల్సి ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు మెజర్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ అవుట్ సైడ్ ద పాయింట్ ఆఫ్ ది షెల్ దట్ ఈస్ ఎట్ P, వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఏ గాషియన్ సర్ఫేస్ ఆఫ్ రేడియస్ OP ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R సచ్ దట్ ఇట్ సెంటర్ లైస్ ఎట్ క్యాపిటల్ O. సో ఇక్కడ మనం గాషియన్ ఉపరితలాన్ని నిర్మించాం. గోళాకార గాషియన్ ఉపరితలాన్ని స్మాల్ r వ్యాసార్థంతో నిర్మించుకున్నాం. సో P దగ్గర మనకు ఏంటి కావాలంటే విద్యుత్ పొటెన్షియల్ని కనుక్కోవాలి. సో ఇప్పుడు ఈ గోళాకార గాషియన్ ఉపరితలం గుండా అభిలంబ అభివాహము, విద్యుత్ అభిలంబ అభివాహం మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం. Therefore the total normal electric flux through this spherical Gaussian surface of radius small r is equal to ఏమవుతుందని తెలిసి మనకు phi is equal to closed integral E dot ds, ఈ క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఈ ds cos theta
ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ గాషియన్ ఉపరితలం మీద ఎట్ ఎవ్రీ పాయింట్ ఆన్ గాషియన్ సర్ఫేస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ సేమ్. మన గోళాకార గాషియన్ ఉపరితలం మీద ప్రతి బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత పరిమాణం సమానం, దిశ మాత్రం నార్మల్లీ అవుట్వర్డ్స్. ప్రతి బిందువు దగ్గర ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ నార్మల్లీ అవుట్వర్డ్స్ టు ద సర్ఫేస్. కాబట్టి దీని పరిమాణం సమానం, స్థిరంగా ఉంది. కాబట్టి ఈ స్థిర విలువను బయటికి తెచ్చాం. క్లోజ్ ఈ తర్వాత ఈ రెండు కూడా పర్పెండిక్యులర్గా ఉన్నాయి. పాజిటివ్ చార్జ్ తీసుకున్నాం కాబట్టి ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి అవుట్వర్డ్ టు ద అలాంగ్ ద అవుట్వర్డ్ నార్మల్. అట్లాగే మనం తీసుకున్నటువంటి ఫ్లక్స్ కూడా అవుట్వర్డ్ నార్మల్లో ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్వర్డ్ నార్మల్లో ఉంది. మనం సర్ఫేస్ ఎలిమెంట్ తీసుకుంటే ఎక్కడైనా సర్ఫేస్ ఎలిమెంట్ డైరెక్షన్ వచ్చేసి అవుట్వర్డ్ నార్మల్ దిశలో ఉంటుంది. దేర్ఫోర్ థీటా ఈజ్ ఈక్వల్ టు, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సర్ఫేస్ ఎలిమెంట్కి మధ్యలో కోణం థీటా ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి cos 0 ఈజ్ 1. సో ఈ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటిగ్రల్ డిఎస్. క్లోజ్డ్ ఇంటిగ్రల్ డిఎస్ అనేది మనకు ఈ గాషియన్ ఉపరితలం యొక్క ఉపరితల వైశాల్యాన్ని సూచిస్తుంది కాబట్టి క్లోజ్డ్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటిగ్రల్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు 4πr². ఇక్కడ r అనేది మన ఈ పెద్ద గోళం యొక్క వ్యాసార్థాన్ని తెలియజేస్తుంది. దేర్ఫోర్ ద ఫ్లక్స్ త్రూ ద ఎంటైర్ గాషియన్ సర్ఫేస్, ఈ గాషియన్ ఉపరితలం గుండా మొత్తం విద్యుత్ అభిలాంబ అభివాహం విలువ E × 4πr² అని వచ్చింది. బట్ అకార్డింగ్ టు గాస్ లా దిస్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 టైమ్స్ టోటల్ చార్జ్ ఇన్సైడ్ ద గాషియన్ సర్ఫేస్. ఈ మూసిన ఉపరితలంలో ఉన్న మొత్తం విద్యుదావేశానికి Q రెట్లు, అంటే ఆ ఉపరితలం లోపల ఉన్నటువంటి విద్యుదావేశానికి 1/ε0 రెట్లు మనకు విద్యుత్ అభివాహం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ విద్యుత్ అభివాహం దీని గుండా కావాలంటే దాని విలువ 1/ε0 × Qకి సమానం. Q అంటే ఈ లోపల ఉన్నటువంటి విద్యుదావేశం. కాబట్టి దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు, దీన్ని రీఅరేంజ్ చేస్తే E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/r² అని వచ్చింది. కాబట్టి సర్ఫేస్ మీద, అంటే గోళానికి వెలుపల ఎక్కడైనా సరే, ఏ బిందువు దగ్గర అయినా సరే, ఈ విలువకు సమీకరణం 1/4πε0 Q/r². ఇక్కడ r అనేది గోళం కేంద్రం నుంచి మనం తీసుకున్న బిందువు ఉన్నటువంటి దూరాన్ని తెలియజేస్తుంది. సో ఈ సమీకరణం నుంచి మనకి ఏం తెలుస్తుందంటే, దిస్ ఈక్వేషన్ టెల్స్ us దట్ ద ఎంటైర్ ఛార్జ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎట్ ద సెంటర్. సో ఒక పాయింట్ ఛార్జ్ రూపంలో మనం తీసుకోవచ్చు. సో ఒక పాయింట్ ఛార్జ్ వల్ల మనకు విద్యుత్ క్షేత్ర తీవ్రత ఏ విధంగా వచ్చిందో ఇక్కడ కూడా అదే విధమైనటువంటి సమీకరణం మనకు రావడం జరిగింది. సో ఇక్కడ మనం పొటెన్షియల్ కావాలి. సో విద్యుత్ పొటెన్షియల్ కావాలంటే సమీకరణం ఏంటి, V ఈజ్ ఈక్వల్ టు ∞ to R EdRకి సమానం. ఈ సమీకరణం ఎట్లా వచ్చిందంటే, మనం పొటెన్షియల్ని నిర్వచించుకున్నాం, W/Q అని చెప్పుకున్నాం. W అంటే ఇంటిగ్రల్ FdRకి సమానం. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి అగెనెస్ట్గా పని జరుగుతుంది కాబట్టి మైనస్ ఇంటిగ్రల్ FdRకి సమానం అవుతుంది. ఇక్కడ F అంటే EQకి సమానం, డినామినేటర్లో Q న్యూమరేటర్లో Q క్యాన్సిల్ అయిపోతే we will get expression for V is equal to minus integral infinity to R EdRకి సమానం అవుతుంది. ఇక్కడ నెగిటివ్ సైన్ ఏం చెప్తుందంటే, వర్క్ ఈజ్ డన్ అగైనెస్ట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. విద్యుత్ క్షేత్ర తీవ్రతకు వ్యతిరేకంగా మనం కొంత పని చేసిన ఆ పనిని మనం ఏమన్నామంటే విద్యుత్ పొటెన్షియల్ అన్నాము. దాన్ని ఇక్కడ నెగిటివ్ సైన్తో చూపించడం జరిగింది. సో పై సమీకరణంలో మనం ఈ విలువను ఇందులో ప్రతిక్షేపించినట్లయితే యూ విల్ గెట్ దిస్ ఈక్వేషన్. 1/r²కి మనం ఇంటిగ్రేట్ చేస్తే -1/r వస్తుంది. లిమిట్స్ అప్లై చేసినట్లయితే 1/∞0 కాబట్టి మన పొటెన్షియల్ విలువ 1/4πε0 Q/r అని వస్తుంది. కాబట్టి పొటెన్షియల్ ఎట్ ఎనీ పాయింట్ అవుట్ సైడ్ ద స్పెరికల్ కండక్టర్ ఈజ్ ఈక్వల్ టు E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/rకి సమానమైంది. ఇప్పుడు పొటెన్షియల్ వెన్ పాయింట్ లైట్స్ అవుట్ సైడ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది స్పియర్, మనం తీసుకున్నటువంటి ఉపరితలం మీద విద్యుదావేశం ఉన్నట్లయితే, మనం తీసుకున్నటువంటి ఉపరితలం మీద బిందువుని తీసుకున్నట్లయితే అక్కడ మన పొటెన్షియల్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో మనం తీసుకున్నటువంటి గోళాకార తలం మీద బిందువు ఉన్నట్లయితే ఇక్కడ స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R అవుతుంది. వెన్ ద పాయింట్ లైస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది స్పియర్, దెన్ ఓ ఇక్కడ P ఉంది అనుకుందాం. దేర్ఫోర్ OP ఈజ్ ఈక్వల్ టు స్మాల్ r అనుకున్నాం. అప్పుడు స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Rకి సమానం అవుతుంది. Therefore, put small r is equal to capital R in above equation, that is equation 5, then we have V is equal to 1/4πε0 Q/R. So this is expression for potential on the surface of the spherical shell.
సో వెన్ ద పాయింట్ లైస్ ఇన్సైడ్ ది స్పెరికల్ షెల్. మూడో కేసు చూద్దాం. మనం తీసుకున్నటువంటి షెల్ లోపల కనుక పాయింట్ ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు బోలుగోళం లోపల నేను పాయింట్ తీసుకున్నట్లయితే కేంద్రం నుంచి r' దూరంలో ఒక పాయింట్ని తీసుకున్నాను. అప్పుడు కూడా నేను గాషియన్ సర్ఫేస్ని r' వ్యాసార్థంతో నిర్మించుకోవాలి. కానీ ఆ కండక్టింగ్ స్పెరికల్ షెల్ లోపల ఛార్జ్ లేదు. ఛార్జ్ ఆల్వేస్ లైస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది కండక్టింగ్ స్పియర్ అని చెప్పుకున్నాం. లోపల విద్యుదావేశం లేదు కాబట్టి అక్కడ ఫ్లక్స్ ఏమో 0 అవుతుంది. ఫ్లక్స్ 0 అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అయితే అప్పుడు మనకు పొటెన్షియల్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. పొటెన్షియల్ కాన్స్టెంట్గా ఉంది అంటే ఎంత ఉన్నట్లు దాని విలువ? సర్ఫేస్ మీద పొటెన్షియల్ ఎంత ఉందో లోపల కూడా అంతే ఉన్నట్లు. సర్ఫేస్ మీద పొటెన్షియల్కి ఈక్వేషన్ ఏంటి? 1/4πε0 Q/r. కాబట్టి సర్ఫేస్ మీద పొటెన్షియల్ విలువ ఎంత ఉందో ఆ స్పెరికల్ షెల్ లోపల కూడా అంతే ఉంటుంది ఎక్కడైనా సరే. కాబట్టి V = 1/4πε0 Q/r అని వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఒక ప్లాట్ ద్వారా మనం చూపించిన ఇది స్పెరికల్ షెల్, దీని వ్యాసార్థం R. సో దూరంతో పొటెన్షియల్ ఎట్లా మారుతుంది? ఎట్ ద సెంటర్ ఆఫ్ ది మనకు ఇక్కడ సెంటర్ నుంచి R లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ తీసుకున్నట్లయితే పొటెన్షియల్ విలువ కాన్స్టెంట్గా ఉంది. దీని విలువ ఎంత అండి? పొటెన్షియల్ విలువ అంటే V = 1/4πε0 Q/R సమానం. సో ఇక్కడ ఎక్కడైనా సరే దీని నుంచి దీని వరకు అంటే ఈ చివరి నుంచి ఈ చివరకు పొటెన్షియల్ ఎప్పుడూ కూడా కాన్స్టెంట్గా ఉంది. 1/4πε0 Q/R సమానం అవుతుంది. దీన్ని బయటకు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మనం తీసుకున్నట్లయితే V పొటెన్షియల్ ఏదైతే ఉంటుందో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. సో మనం తీసుకున్నటువంటి దూరం R అనుకున్నట్లయితే గోళం వెలుపల ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R, గోళం లోపల గోళం ఉపరితలం మీద విద్యుత్ పొటెన్షియల్ ఏమో కాన్స్టెంట్గా ఉంది. సో ఈ విధంగా విద్యుత్ పొటెన్షియల్ ఏ విధంగా మారుతుంది దూరంతో అన్నది మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. సో దట్ ఈజ్ అబౌట్ ది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఆ స్పెరికల్ కండక్టింగ్ షెల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.